తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నందనార్ అనే శివభక్తుడు జీవించేవాడు. అతడు పేదవాడు, సమాజం చిన్నచూపు చూసే వర్గానికి చెందినవాడు. కాని అతని హృదయం మాత్రం పరమశివ భక్తితో నిండిపోయి ఉండేది. ప్రతిరోజూ పనిచేస్తూనే ఓం నమఃశివాయ అని జపించేవాడు. అతని భక్తి ప్రతి అడుగులోనూ, ప్రతి శ్వాసలోనూ నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉండేది. నందనార్ హృదయంలో ఒకే ఒక కోరిక ఉండేది: చిదంబర నటరాజస్వామిని దర్శించడం, పరమాత్ముని కృపను పొంది తన జన్మను ధన్యం చేసుకోవడం ఆయన నిరంతర ఆరాధనగా మారింది. కాని ఆ కాలంలోని ఆచారాలు అతనికి ఆలయంలోకి ప్రవేశం ఇవ్వలేదు. అందుకే నందనార్ దూరం నుంచే కన్నీళ్లతో పరమశివుని ప్రార్థించేవాడు. ఒకరోజు అతడు తిరుపుంకూర్ శివాలయంకి వెళ్లాడు. అక్కడ ఆలయం బయట నిలబడి లోపల శివలింగాన్ని చూడాలని ప్రయత్నించాడు. కాని మధ్యలో ఉన్న నంది విగ్రహం కారణంగా నందనార్కు పరమశివుని దర్శనం కనిపించలేదు. అప్పుడు నందనార్ బాధతో ఇలా అన్నాడు: నందీశ్వరా, కొంచెం పక్కకు జరుగు, నా శివుడిని ఒక్కసారి చూడాలి. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ భారీ నంది విగ్రహం స్వయంగా పక్కకు జరిగింది. ఇప్పటికీ ఆ ఆలయంలో నంది కొంచెం పక్కకు తిరిగి ఉన్నట్టు చెబుతారు. ఆ తరువాత నందనార్ చిదంబరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కాని నేను అర్హుడిని కాదని భావిస్తూ ఆలయం బయటే ఉండిపోయాడు. అప్పుడు పరమశివుడు ఆలయ పూజారుల కలలో ప్రత్యక్షమై ఇలా అన్నాడట: నా ప్రియభక్తుడు బయట ఉన్నాడు, అతన్ని గౌరవంగా లోపలికి తీసుకురండి. పవిత్ర అగ్నిపరీక్ష అనంతరం నందనార్ దివ్య తేజస్సుతో వెలిగిపోయాడు. ఆ భక్తుడి పవిత్రతను చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు, భక్తిభావంతో నమస్కరించారు. అతడు నటరాజస్వామిని దర్శించగానే శివజ్యోతిలో లీనమై శాశ్వత మోక్షాన్ని పొందాడు.